అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మార్చి 8వ తారీఖు 2026 మార్చి 8, 2026. ఇదిగో నా రూఫ్ అంతా క్లియర్‌గా ఉంది. ఆహ్, సో, ఇప్పుడు గార్డెన్ చేయాలని చూస్తున్నానన్నమాట. గార్డెనింగ్‌లోకి వచ్చాను. అంటే ఇవాళ వెదర్ బాగుంది. కొంచెం టెంపరేచర్ బాగుంది. కొంతవరకు స్నో మెల్ట్ అయిపోయింది. చూపిస్తాను నా గార్డెను. ఇవాళ ఫస్ట్ డే అనమాట ఇంక బయటకు రావటం. సో, గార్డెన్ అంతా చూపిస్తాను. చూసారు కదా, కొన్ని మొక్కలు బయట పెట్టానమాట వాన వస్తుందని. నిన్న పెట్టాను, బాగానే ఉన్నాయి. గర్బేరా డైజీ ఇవన్నీను. ఇంకా చాలా ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలన్నమాట. ఇది కొత్తది కొన్నాను కదా ఈ సంవత్సరం వాడటానికి. తర్వాత ఏమో ఇవి పొటాటోస్ మొక్కలు వచ్చేస్తున్నాయి. సో వాటిని భూమిలో పెట్టేస్తాను, కొంచెం చలికి తట్టుకుంటాయి అన్నమాట. సో ఈ మొక్కలన్నీ తీయాలి, ఇదంతా క్లీన్ చేయాలి, గరాజ్ అంతా క్లీన్ చేయాలి. ఇటువైపున కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, చూడాలి. తర్వాత ఏమో ఇదంతా ట్రిమ్ చేయాలి. సో ఇది రోజ్ బుష్ కూడా చాలా పొడుగ్గా ఉంది కదా, ఇదంతా కట్ చేయాలి. స్నో చూసారా, అదిగో మా బాస్కెట్బాల్ పోల్ దగ్గర పక్కన ఎంత పెద్దది ఉందో. లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, పోయినసారి రూఫ్ క్లీన్ చేయించుకున్నది. ఇది అంతా కరిగిపోయింది అనమాట. నా పోయిన 4 రోజుల నుంచి మొత్తం గ్రాస్ కనిపిస్తుంది. సో తర్వాత ఏమో ఆ చివరి ఉన్నది ఇవన్నీ క్లీన్ చేయాలి, అంటే చెత్తది తీసేయాలి కొంచెం. ఇదిగో మా డక్ గారు సర్వైవ్ అయ్యారు వింటరు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో ఇవన్నీ కూడా ఇలా ఉందన్నమాట నా పరిస్థితి. సో ఎవర్ గ్రీన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. ఈ ఎవర్ గ్రీన్స్ హాలీస్ అనమాట, హాలీ బుషెస్. అవి బాగానే ఉన్నాయి, గ్రీన్గానే ఉంటాయి. ఎంత చలి వచ్చినా కూడా ఆకుపచ్చగానే ఉంటాయి అన్నమాట అవి. అందుకని వాటిని ఎవర్ గ్రీన్స్ అంట. సో నా విండోలోంచి కనిపిస్తున్నాయి కదా, ఇటువైపు నుంచి చూపిస్తాను. విండోలో ఉన్న ఫ్లవర్స్, జెరేనియమ్స్, ఇవేమో ఆర్కిడ్స్, అదేమో ఇంపేషెంట్. చూసారా ఒక్కటి ఎంత అందంగా వచ్చిందో. మనం ఇవన్నీ అనమాట. అది మా పక్కింటి వాళ్ళ స్నో కుప్ప, అది క్లీన్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ క్లైమేటిస్ ఉంది కదా, పోయినసారి నేను నవంబర్లో ఇంట్లో లేక తీయలేదు, అయినా ఇప్పుడే తీయటం మంచిది. సో ఇదంతా కూడా నేను క్లీన్ చేసేస్తాను అనమాట, కట్ చేసేస్తాను. మళ్ళీ అంతా పెరిగిపోద్ది అనమాట. తర్వాత ఈ కింద పడిపోయిన పుల్లలు అన్నీ ఏరేయాలి. దానికి ఇక్కడ ఒక పుల్లలు, ఇవి స్టార్మ్లో వచ్చినవి కింద పడ్డవన్నీ ఏరేస్తాను అనమాట. అది అక్కడ టార్ప్ పెట్టాను కదా, ప్లాస్టిక్ షీటు, దాంట్లో వేసుకుని వుడ్స్లోకి పడేస్తాను అనమాట. ఇదంతా తీసుకెళ్ళి వుడ్స్లో పడేస్తాను, ఇంకా ఏడతాను. ఇది పర్పుల్ మమ్స్ అంటే చామంతులు అనమాట. చూసారా ఇంకా గ్రీన్ ఉంది. ఎంత ఈ సంవత్సరం వచ్చినంత చలి ఎప్పుడు నా 5-6 ఏళ్ళ నుంచి రాలేదు, అయినా సరే సర్వైవ్ అయింది. చూసారా మొక్కలు ఎంత స్ట్రాంగ్గా. ఇంకా ఇవాళ రేపు నేను ఈ క్లీనింగ్లో పెడతాను అనమాట. ఈ డెడ్వుడ్ కొంచెం అవన్నీ ఎందుకు ఉంచేసానంటే అలాగా ప్రొటెక్షన్ కోసం, అంటే చలికి కింద ఉన్న బల్బ్స్ అవి కొంచెం ప్రొటెక్ట్ అవుతాయని ఉంచేసాను. సో ఇప్పుడు అవన్నీ తీసేయాలి. ఇదేమో నా స్ట్రాబెర్రీ ప్యాచ్ బాగానే సర్వైవ్ అయింది. ఇది క్యారెట్ అనమాట, లోపల ఉంటుంది. ఇంకో 2 వారాలు పైకి తీస్తాను. ఇక్కడ కొంచెం మైస్ ప్రాబ్లం వచ్చింది, అందుకని ట్రాప్స్ పెట్టాను. అవి నిన్న ఒకటి పడింది, వాళ్ళకి ఏం పడలేదు. సో ఇది ఇంకా నా ట్యాంక్ అలా ఉంచేసాను కదా, ఓపెన్ చేసేసి వెళ్ళాను. ఇప్పుడేమో ఈ కిందది క్లోజ్ చేశాను, పైదేమో ఓపెన్ చేసేసి ఉంచాను, కిందదేమో క్లోజ్ చేశాను అనమాట. అందుకని సగం ట్యాంక్ దాకా నిలబడి ఉంటుంది. చూసారా ఎంత ఐస్ ఉందో, ఇది గోల్డ్ ఐస్ ఉంది. సో మచ్ ఐస్, హ్యూజ్ పీస్ ఆఫ్ ఐస్ హియర్. మయలం కూడా
అప్పుడే దోమలు వచ్చేస్తున్నాయి, ఒకటి ఎగురుతూ ఉంది. ఒక్కరోజు ఎండ వస్తే చాలు దోమలు వచ్చేస్తాయి, అంత ఫాస్ట్. ఇదిగో ఇవి క్యారెట్స్ అనమాట. ఇది ఒక క్యారెట్ మొక్క, ఇదేమో గార్లిక్ మొక్క. ఇవి గార్లిక్ మొక్కలు వస్తాయి, ఇవి కూడా గార్లిక్కే. వారం రోజుల్లో మారిపోతుందండి, ఎంత తొందరగా మారిపోతుందో. సో ఇదేమో టర్నిప్ లోపల ఉంటుంది. ఇవన్నీ చెయ్యాలి, కానీ నాకు ఇష్టమే చేయటం. సో ఇదంతా కూడా క్లీన్ చేయాలి. కొన్ని వీడ్స్, ఇవన్నీ కూడా వీడ్స్ ముందు వచ్చేస్తాయి, ఇవాళ రేపు తీసేయాలి. తీసాక చూపిస్తాను. ఇదే అనమాట నా పరిస్థితి. మార్చి 8న ఇదైతే నీళ్ళు ఐస్ లేదు. అది అక్కడ ఐస్ ఎందుకుందంటే డెక్క కింద ఉంది కాబట్టి, ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అక్కడ ఐస్ ఉందన్నమాట. సో దీంట్లో ఫిష్ చనిపోయినాయండి, నేను తీసి పడేశాను నిన్న. ఫిష్ తేలిపోయినాయి, అంటే ఇంకా చాలా ఎక్కువ వింటర్ వచ్చిందనమాట ఈ సంవత్సరం. సో ఇది నా పీచ్ ట్రీ. చూస్తున్నారు కదా, అదంతా కొంతవరకు తీసేసాను. ఇదంతా కింద దీని మీద ఉంది. ఇప్పుడేమో ఈ స్టెప్ స్టూలు తెచ్చాను, ఎందుకంటే ఆ పైది నాకు రావటం లేదు. సో దీని పక్కన ఇటువైపు ఏమో సమ్మర్ క్లైమేటిస్ కదా, ఇదేమో లైలాక్ అనమాట. లైలాక్ ట్రీ, ఇవి 2 స్టెమ్స్ ఉన్నాయి. ఇదేమో లైలాక్, నేను వచ్చిన తర్వాత వేసిందే. బడ్స్ వస్తాయి. సో కానీ చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట, ఎంత మంచి వాసన అంటే అంత మంచి వాసన, సువాసన ఈ లైలాక్ ఫ్లవర్స్. ఇదంతా కూడా తీసుకెళ్ళి దొడ్లో వెనకాతలు పడేస్తాను. ఇది లైలాక్ ట్రీ. ఇప్పుడు అవేంటి పొటాటోస్ ఉన్నాయి కదా, అవేమో తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను అనమాట. ఇక్కడ ఖాళీ ఉందని, వస్తాయి కాబోలు, చూద్దాం, వస్తాయి 2. అక్కడ కొంచెం ఖాళీ వచ్చిందని చెప్పేసి దాంట్లో పెడుతున్నాను అనమాట. ఇంకా ఇది కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగా అన్నీ వస్తున్నాయి అన్నమాట భూమిలోంచి. అవి కొంచెం క్లీన్ చేశాను. తర్వాత ఏమో స్నో డ్రాప్స్ అని, అవి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా స్నో డ్రాప్సే, కానీ సరిగ్గా రాలేదు. కానీ అదర్ సైడ్ ద హౌస్ వచ్చినాయి. వీటిని స్నో డ్రాప్స్ అంటారు. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. దే ఆర్ సో ప్రెటీ ఫ్లవర్ అనమాట. థ్యాంక్ యూ.